జగన్ బాగా చేశాడు, మేము బాగానే ఉన్నాము. మాకు అన్ని పథకాలు బాగా అందినవి, అన్ని వర్జన్సులు బాగున్నాయి. ఇప్పుడు జై జగన్ మేము ఓటు వేయాలని విధంగా ఉన్నాం. మాకు బెల్లంకొండ మండలం గోగులు మంగమని వచ్చాను. ఇంతలో ఎండలో జగన్ కోసం రాబోతే ఇంత ఎండలో మేము రావాలి. మాకు ఎండైనా మాకు అన్న అవసరం, ఎండైనా కూడా మాకు అన్న అవసరం అని వచ్చామండి. అంతవరకే వచ్చాము. ఎందుకు అంత ఇష్టం జగన్ అంటే? మాకు జనం అంత ప్రేమ కలవాళ్ళం కాబట్టి వచ్చిన మా తమ్ముడు ప్రేమడు, అందుకని మేము జగన్ కోసం వచ్చాము. అది గ్యారెంటీగా మాకు జగన్ అన్న రావాలి, ప్రేమ ఉండాల్సిందే. ఇప్పుడు జగన్ అంటే అంత ప్రేమ అన్నావు, ఇంతలో ఎండలో వచ్చి అడ్డమడితే నీ పరిస్థితి ఏంది? మాకు జగన్ ఉన్నాడు, మాకు జగన్ ఉన్నాడు, జై జగన్ ఉన్నాడు. మాకేమైంది? అడ్డం పడ్డా బాధ, ప్రాణం పైన బాధ లేదు. అడ్డం పడ్డా బాధల, ప్రాణం పైన బాధల. నా కూతుర్ల కన్నా జగన్ అంటే ప్రాణం ఇష్టం అండి. మాకు అభిమానం. ఆయన కావాలన్న రావాలని గెలవాలా. తెలుస్తారా మీ అన్న? గెలుస్తున్నానే మేము వచ్చాం, గ్యారెంటీగా గెలుస్తున్నానే వచ్చాం. ఓడిస్తాను పవన్ కళ్యాణ్. ఎవరు? వాళ్ళ చేత కాదు, వాళ్ళు ముగ్గురు కలిసి కూడుకుమ్మంగా వచ్చారు. మేము అక్కడమే పులి మీద వచ్చినాం, పులి మీదగానే ఉంటాం. అది ఒక్కటే గుర్తు పెట్టుకోమను. అది వాళ్ళు చేతగాక ముగ్గురు అయ్యారు. మేము ఒంటరిగాలం ఒంటి పంచిగా ఇది ఉన్నాం. ఒంటి మైల పంచిని ఇస్తున్నారంటే జగన్ ఇస్తుండు, ఆయన ఎవరు ఇవ్వలేదు. అది మేము కోరేది. మీ అన్నకు వాళ్ళ చెల్లెలు షర్మిల ఓట్లు వేయదంటగా. అసలు మంచిది కాదు, అది మంచిది కాకనే అంటపోయింది. అది కడుపున పుట్టిన ఆమె కానీ మంచిది కాకనే అలా వెళ్ళిపోయింది. లేకపోతే వెళ్ళిపోదు. అట్ట వెళ్ళిపోతే అసలు అన్నను కనిపెట్టుకొని ఉండేది. అది అసలు ఆమె కానే కాదు. జై జగన్, జై జగన్. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను పథకాలు ఒకసారి నమ్మని అంటున్నాడు. మాకు అవసరం లేదు, మాకు ఈ పథకాలు చాలు, మాకు వచ్చిన ఈ పథకాలు చాలు. ఆయన 10,000 ఇస్తానన్నా కూడా బాగానే బాగు. అది 10,000 కాదు, 10 లక్షలు ఇస్తానన్నా కూడా బాగు. 10 లక్షలు ఇస్తానన్నా చంద్రబాబు బాగు అసలు ఆయన ఎన్ని